పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచలో మజీద్ ఏ మహమ్మదియా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు మజీద్ కమిటీ సభ్యులు కలిసి పూలమాలలు శాల్వాతో ఆయనను సత్కరించారు. ఈరోజు పాత పాలంత పాత మసీదు మా చిన్నప్పటి నుంచి కూడా ఇండియా సెంటర్లో అందరూ ముస్లిం సోదరులు మేము ఎప్పుడు కూడా కలిసిమెలిసి పాత పోరాటంలో అందరం అందరిలాగే కలిసిమెలిసి పెరిగిన వ్యక్తులు ఇటీవల జరిగిన 46వ విద్య నుంచి ఈ మనీ జరిగింది. మీ అందరి సహకారంతో పాత పాల్వంచ సోదరులు సోదరిమణులు అందరి సహకారంతో ముఖ్యంగా ముస్లిం సోదరుల సహకారంతో 46వ విద్యలో మా భార్య మంచి మేయాటితో జరగడం జరిగింది. ముందుగా దీనికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు ఇక్కడ 47వ విద్య నుంచి ఎన్నికొందిన మిత్రుడు చాలా దగ్గర మనిషి. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం ఉన్నా నా దగ్గరికి పార్టీలు ఎప్పుడు కూడా చూడాలి. నా దగ్గర మనం అందించాలి, మన సమస్యలు వారికి తెలియజేయాలి, వారి ద్వారా మనం సహకారం పొందాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఏది ఇప్పుడు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గారు మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన కూడా ఈ 2-2.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందరి మనల్ని పొందుతున్నారు. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిపిఐ ఇద్దరు కూడా బలపరిచిన మేయరు, ఉప మేయరు, అలాగే కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు. వీరందరి సహకారంతో మనం మన ప్రాంతాల అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మనల్ని నమ్మిన ప్రజలకు మన మీద విశ్వాసం కలుగుద్ది. మీరందరూ కూడా దయచేసి మనం ఇక్కడ కూడా కులాలు మతాలు ఏం లేవు. మనకి కులాలు మతాలు లేకుండా పాత పాల్వంతో వాళ్ళు ఐకమత్యంగా కులాల మతాలను ఖచ్చితంగా ఉండే వ్యక్తులు అనే పేరు మనంతా కూడా చేయాలని చెప్తూ ఇప్పుడే జానన్న చెప్పింది కొన్ని సమస్యలు. వాటికి కూడా ఇక్కడ 47 కానీ 46 పాత పాల్వంచ నుంచి ఏ సమస్య వచ్చినా ముస్లిం సోదరులకి మేము వెన్నట్టు ఉంటామని తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇంత ఘనంగా ఇద్దరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ రాబోయే రంజాన్కు ముందస్తుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.